1947లో అంటే 1950లో స్వాతంత్రం సంపాదించిన భారతదేశం 1960కి ఎలా పంపించగలుగుతుంది చంద్రుని మీదకి మనిషిని? దాదాపు అమెరికా 1770 నుంచి 1960 అంటే 200 సంవత్సరాల పాటు టైం తీసుకుంది చంద్రుని మీద పంపించడానికి. మరి భారతదేశం ఎంత టైం తీసుకుంది? 1947లో స్వతంత్రం తీసుకొని 2000లో చంద్రయాన్ ద్వారా చంద్రుని మీదకి యాత్ర సాగించింది. అంటే ఏ దేశం గొప్పది? మిగతా ఏ దేశంకైనా మనలాగా ఆక్రమించబడిన దేశాలు ఏమైనా ఉన్నాయా? మన దేశంలాగా దోచుకోబడిన దేశాలు ఏమైనా ఉన్నాయా? ఎన్నో లక్షల కోట్ల రూపాయలు భారతదేశం నుంచి విదేశాలు దోచుకెళ్ళిపోయి ఈ క్రైస్తవ బ్రిటిష్ సామ్రాజ్యాలే. ఇలా విదేశాల మీద పడి దోచుకొని ఆ దేశాలు నాశనం చేయమని చెప్పింది కూడా బైబిలే. ఆ వాక్యాలు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త అయిన ఆయన పేరు ఏంటంటే యాంగినస్ మ్యాడిసన్. ఇతను ఒక బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త. ఇతను ఒక పుస్తకం రాశాడు ఏంటంటే ద వరల్డ్ ఎకానమీ ఏ మిలీనియల్ పర్స్పెక్టివ్ అనే పుస్తకంలో భారతదేశ